వచ్చింది బటన్ నొక్కినట్టున్నాడు, డబ్బులు పడ్డాయి, వచ్చేసింది ఎమ్మడే. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటో ఎలా చేయాలో అన్ని చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఒకే ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. గుడికి ఎక్కడ వెళ్ళాలో, గుళ్ళోకి వెళ్ళి దేవుడిని దండం పెట్టి మొక్కాలో అని చెప్పేసి అని ఎంత దారుణంగా గుడి సెట్ వేసి మరి ఆ దేవుణ్ణి ప్రజాధనాన్ని వృధా చేసి అవమానిస్తూ చేసిన మీరు ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మీకు ఏమైనా సిగ్గు సరైన ఉంటే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం మానేయండి. అదే ప్రజలకు మీరు చేసే పెద్ద మంచి. ఓకేనా? వీడియో పూర్తి చేసి ఫాలో చేసి లైక్ చేయండి. జై జనసేన, జై హింద్. చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. People say that you're Yogi Adityanath 2.2. How do you take that? How do you react to that? I think none can